హలో ఫ్రెండ్స్, కాకినాడలో మరొకటి బాగా నచ్చింది, ఒకటి కనిపించింది రోడ్ సైడ్. అది చూడగానే నాకు దారిలో కనిపించింది ఆల్రెడీ. మళ్ళీ రిటర్న్లో ఆగుదాం అనుకోకుండా నా కోసం ఇక్కడికి వచ్చినట్టుంది. అది చూపిస్తా. అది ఇప్పుడు అంతరించిపోతున్న వాటికి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూపుతాం. ఓకే, అది ఏంటనేది చూద్దాం. ఎందుకు, ఏమిటి, ఏమంతరించిపోతున్నాయి అనేది తెలుసుకునే ముందు ఇది చూడంగానే మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను నేను. చూడండి ఒకసారి. ఇది చెప్తారా ఫ్రెండ్స్, ఇది ఏంటనేది అర్థమైందా? ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఇది కుచ్చుళ్ళు, వరి కుచ్చుళ్ళు అంటారు. ఇంతకుముందు నేను ఒక ప్రోగ్రాం మనలో ఒకరు చేసినప్పుడు ఈ వరి కుచ్చుళ్ళు చేసి పక్షుల కోసం వీటిని ఇట్లా కుచ్చుళ్ళు తయారు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ వ్యక్తిని నాయుడు గారని పూరిలో ఉంటారు, వారిని పరిచయం చేయడం జరిగింది. అంటే ఇది కూడా చూడండి, చాలా అంటే చాలా అందంగా ఈ కుర్చీలు కట్టడం జరిగింది. ఇంట్లో అవి తోరణాలకి కట్టుతూ ఉంటారంట, దిష్టి తగలకుండా పక్షులకి ఆహారంగా ఉండటానికి ఇవి కడుతూ ఉంటారంట కుర్చీలు, వారి కుర్చీలు. అన్న ఎంత ఇది? 250 రూపాయలు. వావ్, 250 రూపీస్ అండి కుర్చీలు. ఇది వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ కుర్చీలు మీ ఎక్కడైనా మీకు కనిపించినా తీసుకొని మీ ఇంటి ముందు వీటిని కట్టేసండి. పక్షులకి ఆహారంగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.